నమస్కారం. నా పేరు కె హెచ్ రమేష్ యాదవ్ అంటారు. మేము చీరాల యాదవపాలెంలో నివసిస్తున్నాము. నేను పుట్టింది యాదవపాలెంలోనే. గంగమ్మ తల్లి అమ్మవారు అంటే చాలా పవిత్రమైన ఇదిగా మనం భావించుకుంటూ ఆమె సంబరాలు చేసుకుంటూ ఉంటాము. అమ్మవారి గుడి 4-5 సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉంది. ఆ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశం మొత్తం మీద కూడా ఏ ఒక్క శివాలయంలో కూడా శివాలయం దగ్గరలో గంగమ్మ తల్లి గుడి లేదు. ఒక్క చీరాల యాదవపాలెంలో మాత్రమే గంగమ్మ తల్లి దగ్గర శివాలయం ఉంది. ఈ నిత్యం పూజలు జరిగేది చాలా విశిష్టత కలిగింది అన్నమాట. ఈ సంబరానికి ఫారెన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సంబరంలో వాళ్ళకి ఎంత ఆస్తున్నా, కోట్లున్నా, ఇంక ఎంతున్నా కూడా వచ్చి ఒక చిన్న పిల్లలాగా సంబరంలో నాట్యం చేసుకుని వాళ్ళ ఆనందాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని మరలా తిరుగు ప్రయాణం బయలుదేరు. ఆ సందర్భం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి పుడితే అమ్మా మీకు నేను హోటల్గా బహుమతిగా ఇచ్చి నేను మీ ముక్కు తెచ్చుకుంటానని చెప్పి నేనే ముక్కుకున్నాను. ఆ ముక్కుకున్న కారణంగా ప్రతి సంవత్సరం కూడా నేను 14 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి ఇచ్చుకుంటూ వస్తానే ఉన్నాను. అలాగే ఇది చేసుకుంటూ వస్తా ఉన్నాను. మేము ఏదైతే అమ్మవారికి వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ ఎంతైతే ఇస్తే అది మాకు రివర్స్ లో మాకు అంతే విధంగా మాకు వెనక్కి వస్తే నమ్మకం ఉంది. దీనిని అందరూ కూడా చాలా పవిత్రంగా బాగా చేసుకుంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్న పిల్లలు అయితే మాత్రం వారికి ఒక మినీ హోలీ అన్నమాట. మా ఏరియాలో హోలీని తలపించే సిద్ధి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3వ ఆదివారం వంశపారంపర్యంగా చేసుకుంటూ దాన్ని వస్తా ఉన్నారండి. దానికి ఇదిగా నాకు నేను మా అబ్బాయి పెళ్లి అయితే నేను ఒక స్థలం కొనుక్కుంటే, నేను ఒక వ్యాపారం పెట్టుకుంటే, మా అమ్మాయికి ఏదైనా పెళ్లి కుదిరిందని కానీ, నాకు కూతురు పుట్టిందని, కొడుకు ఇట్లా అమ్మవారి మొక్కుకుంటే వాళ్ళ పిల్లవాడికి పాపవేషం అని వేస్తారు. తిరుపతిలో గంగమ్మ తల్లికి బాగా చేస్తారు. మీకు కావాలి అంటే మీరు తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చీరాలు వస్తే చీరాలోనే గంగమ్మ తల్లి దగ్గర అంత కార్యక్రమం జరిగింది. ఒక మగ పిల్లవారికి ఆరవేషం వేసి ఆ అమ్మాయిలాగా ముస్తాబు చేసి అమ్మవారికి ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల దాకా ఇక ఆ పాప వేషం వేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళరు. నిష్ఠతో అలాగే ఉండి అమ్మవారితో పాటు అమ్మవారు ఎటు వెళ్తే ఊరు మొత్తం గ్రామం మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారు ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్తారో వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు నడుము కట్టుకున్న బియ్యం ఉంటుంది, వరి ఆ బియ్యం మళ్ళీ తీసుకెళ్లి వండుకున్నాక అప్పుడు వాళ్ళది ఇది. అంత నమ్మకంతో చాలా మంది పాప వేషం వేసుకుంటారు. అసలు చాలా విశిష్టంగా ఉంటుంది. వచ్చి చూశారంటే మాత్రం మీరు మళ్ళీ అమ్మవారి ఇది చేసుకుంటా ఉంటారు. చాలా పవిత్రంగా. ఆ గుడి మాత్రం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టిన గుడి మాత్రం కాదు, 500 సంవత్సరాల క్రితం గుడి. అక్కడ వచ్చేసేసి యాదవులతో పాటు రజకులు, తర్వాత వేవర్స్, వైశ్యస్, అలా అన్ని కమ్యూనిటీలు అక్కడ కలగలిసి ఉన్నాయి అనమాట. అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకుని అమ్మవారిని. ఇది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అసలు ఈ సంబరం స్టార్ట్ చేసేందంటే పాతకాలంలో వర్షం కోసం మన పొలాలు పండడానికి వర్షం పడాలి. గంగమ్మ తల్లి అనుకరించి వర్షం పడాలని చెప్పి మా పెద్దలు అమ్మవారికి ఆ రోజు అమ్మవారిని గుళ్ళోకి తీసుకొచ్చి ఊరు మొత్తం తిప్పి చేస్తే ఆ రోజు వర్షం కోసం మేము చేస్తాం. అందుకు కారణం కావాలి అంటే మీరు ఏమైనా చూడండి, గంగమ్మ తల్లి సంబరం రోజు కంపల్సరీ వర్షం పడుతుంది. మీరు అది ఒక్కసారి మీరు గమనించండి, చూడండి. కావాలంటే తరతరాలు నాకు తెలిసి నాకు 44 సంవత్సరాలు. ఈ 44 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నా తెలిసిన కాడి నుంచి అంటే నాకు ఒక 34 ఏళ్ళ నుంచి ఇంకా బాగా తెలుసు. 34 ఏళ్ళు చూస్తా, ప్రతిసారి మాత్రం కంపల్సరీ వర్షం పడుతుంది. అమ్మవారు నిత్యం ఇదిగా ఉంటుంది. ఆ సంబరం చూడటానికి మాత్రం వేలాది మంది వస్తారు. మీరు అది ఒకసారి చూస్తే ఇంకా మీరు ఇదవుతారు. ఎవరైనా ఉంటే మీరు ఇంకా ఇది కావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి ఒకసారి అమ్మవారి ధరించి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.